ఓయ్ మా వదిన ఎప్పటి నుంచో వాళ్ళ బాల్కనీలో మొక్కలు పెట్టాలి అనుకుంటుంది. అందుకే మేము ఈసారి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే పాట్స్ ఇంకా కోకోపీట్ కూడా కొనుక్కొచ్చామన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఉండే చాలా ఊర్లా ఉంటుందన్నమాట. సో ఆ ఊర్లో మనకి కోకోపీట్ ఇంకా పాట్స్ కూడా కొంచెం మంచి మోడల్స్ దొరకవు, కొంచెం ఓల్డ్ స్టైల్ దొరుకుతాయి. అందుకే కొంచెం కలర్ఫుల్ పాట్స్ ఇంకా మేము కోకోపీట్ హైదరాబాద్ నుంచి కొనుక్కొచ్చాం. మట్టి ఎక్కడైనా ఉంటుంది కదా అనుకున్నాం, బట్ మేము చేసిన తప్పు అదే. మట్టి కోసం మా తిప్పలు అన్నీ కావండి, ఎన్ని చోట్ల తిరిగినా దొరకలేదు. ఇంకా లాస్ట్కి ఒక నర్సరీ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి ఇవ్వండి బాబు అంటే వాళ్ళు ఆల్రెడీ చనిపోయిన మొక్కలు ఉంటాయి కదా, ఆ పాట్స్ ఉంటే అది గట్టిగా అయిపోయిన మట్టి మాకు ఇచ్చారనమాట. సరే ఏదో ఒకటిలే వచ్చిందే సంతోషం అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి దాన్ని చాలా కష్టపడి పొడిగా చేసి అండ్ దాంట్లో ఆల్రెడీ చనిపోయిన మొక్కలు వేర్లు ఉంటాయి కదా, అవి కూడా తీసి పడేసి దానిలో కోకోపీట్ ఇంకా న్యాచురల్ ఫర్టిలైజర్ కూడా కలిపాము. న్యాచురల్ ఫర్టిలైజర్ ఎట్లా చేస్తారంటే నీమాకుల పొడి ఉంటుంది కదా, వేపాకు పొడి ఇంకా న్యాచురల్ ఫర్టిలైజర్స్ ఏవో కలిపారు అని దాని మీద డిస్క్రిప్షన్లో ఉంది. కావాలంటే చెప్పండి, నేను దాని నేమ్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే మేము రోజ్ ప్లాంట్ పెడదాం అనుకున్నాం, బట్ వదిన అనింది ఫస్టే ముళ్ళ చెట్టు ఎందుకు, ఏదైనా నార్మల్ ప్లాంట్ పెడదాము అంటే ఇంకా మనీ ప్లాంట్ పెట్టామన్నమాట. ఈ మట్టి మిక్చర్ని మేము ఎట్లా ప్రిపేర్ చేసామంటే మట్టి క్వాంటిటీలో హాఫ్ పార్ట్ని మేము కోకోపీట్ మిక్స్ చేసామన్నమాట. ఎందుకంటే అది వెట్ ఉండాలి అండ్ మట్టి కూడా కొంచెం గుల్లగా ఉండాలి, వాటర్ నిలబడకూడదు అండ్ అలాగే ఎక్కువసేపు వెట్ ఉండాలంటారు కదా, అందుకోసమే కోకోపీట్ని కూడా హాఫ్ అలా మిక్స్ చేసామన్నమాట. ఇంకా ఫర్టిలైజర్ అయితే ఒక 4 గుప్పులు కలిపాము, అంటే మేము 6 పాట్సే పెడుతున్నాం కాబట్టి అది సరిపోతుంది అనిపించింది. మేము తీసుకున్న ప్యాకెట్ ఒక 1/2 kg ఉంది, దానిలో 1/2 ప్యాకెట్ కలిపేసాము. 4 గుప్పెలు అంతే వచ్చింది. ఆ తర్వాత మట్టి అయితే పట్టుకున్నప్పుడు టెక్స్చర్ చాలా బాగుండింది, స్మూత్గా ఉండింది. అలాగే మొక్కలు పెట్టింది వాటర్ పోసిన తర్వాత కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. వాటర్ నిలబడకుండా కిందకు వస్తూనే అండ్ అలాగే రోజు మొత్తం కూడా వెట్ ఉంటుంది. మేము పెట్టిన 6 ప్లాంట్స్ కూడా మేము కొనలేదు, వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచే తీసుకొచ్చామన్నమాట. చిన్న పిల్లకలు పీక్కొచ్చేసాం, సైడ్ నుంచి వస్తాయి కదా, వాటిని పీక్కొచ్చి పెట్టాము. స్నేక్ ప్లాంట్, లేడీ పాము, ఇంకా అలోవెరా, మనీ ప్లాంట్ అండ్ వాము మొక్క కూడా ఇంటి నుంచో తెచ్చాము. అండ్ మేము కొన్నదైతే ఒక్కటే రోజ్ ప్లాంట్ అనమాట, అది కూడా 80 రూపీస్ చెప్పారు. యాక్చువల్లీ 170 చెప్పారు, బట్ మేము 80 రూపీస్కి అడిగితే ఇచ్చేశారు. మీ ఊర్లో రోజ్ ప్లాంట్ మనం కొనాలి, ఈ సైజులో ఉండేది, ఇన్ని ఫ్లవర్స్ ఇంకా ఎంత మంచి హెల్దీ ఉండే మొక్క కొనాలి అంటే మీ ఊర్లో ఎంత కాస్టో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము కొన్న ప్లాంట్ అయితే చాలా హెల్దీ ఉండింది అండ్ ఫ్లవర్స్ కూడా గుత్తులుగా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఇలా అన్ని ప్లాంట్ చేసి బాల్కనీలో పెట్టిన తర్వాత అయితే వీళ్ళ బాల్కనీ చాలా నార్మల్ ఉంటుందన్నమాట. అందుకే ఇవన్నీ పెట్టిన తర్వాత కొంచెం పీస్ ఆఫ్ మైండ్లా అనిపించింది. హాల్లో కూర్చొని బయటికి బాల్కనీ వైపు చూస్తే చాలా మంచిగా అనిపించింది. అండ్ సేమ్ డే రెయిన్ కూడా పడింది. నేను ఈవినింగ్ వీడియో తీయడం అయితే మర్చిపోయాను, బట్ అన్నీ పాట్ చేసి అన్నీ లైన్లో పెట్టి వాటర్ పోసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది వ్యూ. లోపల నుంచి చూసినా, బయట అక్కడే కూర్చున్నా, చాలా అంటే చాలా నచ్చింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి ఏమైనా మీ దగ్గర వెరైటీ మొక్కలు ఉంటే చెప్పండి, అవి కూడా తీసుకొచ్చి నేను ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.